హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఏమో ఈ ఎండల్లో ఏముంటాము అనుకుంటున్నారా? అంతేనండి బాబు, ఎండలు మండిపోతున్నాయి చాలా. ఈ ఎండల్లో మంచిగా ఏదైనా విషయం ఉందంటే మనకు అదేనండి, సీజనల్ ఫ్రూట్స్. మామిడికాయలు, పుచ్చకాయలు, పనసకాయలు ఇలా చాలానే వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ పండ్లలో ఈత పండు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అండి. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి ఇవి. ఇవైతే మీరు వీడియోలో చూడొచ్చు, డైరెక్ట్ కొమ్మల నుంచి కోసుకొని వచ్చామండి. ఇవి చాలా పచ్చిగా ఉన్నాయి. సో ఈ కలర్లో ఉన్నాయి. కలర్ అయితే చాలా బాగుందండి, సూపర్గా ఉంది. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక వీటన్నిటిని కోసేసి ఇలా క్లీన్ చేసేసుకొని వీటన్నిటిని మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో కొన్ని పందిరివి కూడా ఉన్నాయండి. చూడొచ్చు, మీరు బ్లాక్ కలర్లో ఉన్నాయి. వీడియోలో చూడండి. సరే, ఇంకా వీటన్నిటిని కవర్లో వేసేసి ముడికట్టి గాలి తగలకుండా పెట్టుకోవాలండి. సో కొంచెం ఒకేసారి అన్నీ పండుతాయని చెప్పలేమండి, అలా అబద్ధాలు అయితే నేను చెప్పను కానీ. సో కవర్లో రెండో రోజు నెక్స్ట్ డే నేను చూస్తేనేమో ఇంకా కొన్ని పండినవి కనిపించాయండి నాకు. సరే, అవన్నీ ఏది మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. సో ఇలా రోజుకి కొన్ని కొన్ని పండుతాయేమో, ఇవి ఇలాగే ఉన్నాయి మరి. సో నేను ఇలా గాలి తగలకుండా మనం స్టోరేజ్ చేసుకుంటే సరిపోతాయండి. తినడానికి మాత్రం చాలా తీయగా టేస్టీగా ఉన్నాయండి. సో బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇంతకీ వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, ఇది డయాబెటీస్కి బాగా పనిచేస్తుందండి. దీనిని నల్లపండు మరియు అరటిపండు అని కూడా అంటారండి. ఇంకా ప్రయోజనాలు అయితే జీర్ణ వ్యవస్థకి, మలబద్ధకానికి